పవన్ కళ్యాణ్ గారి హీరోగా సుజిత్ దర్శకత్వం రూపొందుతున్న ఓజీ మీద చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కదా. ప్రజెంట్ ఈ మూవీ థాయిలాండ్లో అయితే షూటింగ్ జరుపుకుంటుంది. సో థాయిలాండ్ షెడ్యూల్లో 3 సాంగ్లు అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్ అయితే, ఒకటి డ్యూయట్ అండ్ ఇంకొకటి ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్ని మనకి నేహా శెట్టి, అంటే మనకి డీజే ఢిల్లీలో రాధికాగా ఫేమస్ అయింది కదా, తను యాక్చువల్గా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. తమన్ గారు ఈ పాటను అయితే చాలా బాగా కంపోజ్ చేశారని అయితే టాక్ అయితే ఉంది. సో చిన్న టీజర్తోనే విపరీతమైన హైప్ తెచ్చుకున్న మూవీ ఓజీ. ఈ ఓజీకి థాయిలాండ్లో ప్రజెంట్ అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఈ 3 సాంగులు అయితే షూటింగ్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఒక కొత్త న్యూస్ అయితే తెలుస్తుంది. ఏంటంటే ఈ ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో ఇందులో పవన్ కళ్యాణ్ గారు కనిపించారంట. కేవలం నేహా శెట్టి మాత్రమే ఉంటుంది. సో ఇదేంటంటే క్యాస్టింగ్లోని మిగిలిన క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండరు అని చెప్పేది తెలుస్తుంది. మనం చూసినట్లుగా అయితే రీసెంట్గా మనకి ప్రభాస్ గారి సలార్ మూవీ వచ్చింది కదా. సో సలార్ మూవీ చూసుకున్నట్లయితే అందులో ప్రభాస్ గారు చాలా లేట్గా ఎంట్రీ ఇస్తారు. డైలాగులు కూడా చాలా తక్కువ ఉంటాయి. స్క్రీన్ టైం కూడా చూసుకున్నట్లయితే 1 అవర్ కన్నా బిలోయే ఉంటుంది. బట్ ప్రశాంత్ నీల్ గారు స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తుంది. ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందంటే మొత్తం మూవీ అంతా కూడా ప్రభాస్ గారు ఉన్నట్లుగానే కనిపిస్తుంది. బట్ చూస్తున్నట్లయితే మాత్రం ప్రభాస్ గారిది చాలా తక్కువ క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది అందులో. అండ్ మెయిన్గా కాటేరమ్మ ఫైట్ అండ్ క్లైమాక్స్తో ఒక్కసారిగా రేంజ్ని అయితే మార్చేస్తారు. ఇప్పుడు ఓజీ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువలో ఉంటూ ఆ మ్యాజిక్ అయితే చేసేలాగైతే రెడీ చేస్తారని తెలుస్తుంది. అండ్ దీనివల్ల మనకేంటంటే ముఖ్యమైన ఎపిసోడ్స్లో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీక్వెన్స్లు పెట్టి చాలా విపరీతమైన హైప్ తెచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పి అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇంకా దీనికి రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకోలేదు. బట్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ చేయడానికి అయితే నిర్మాత డివివి దానయ్య గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు హరిహర వీరమల్లు ముందు అయితే రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అయిన కొన్ని మంత్స్ తర్వాత ఓజీ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చే మూవీస్ కాబట్టి వీటి మీద మంచి బజ్ అయితే ఉంది. అండ్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చే మూవీస్ కాబట్టి యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా మంచి రికార్డ్స్ అయితే బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. వీటిలో మెయిన్గా ఓజీ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద రికార్డ్స్ మీద అయితే టార్గెట్ చేసింది. అండ్ దీంతోపాటు నేహా శెట్టి గారు ఆల్రెడీ ఈ సాంగ్కి సంబంధించిన గెటప్ని ఇన్స్టాలో అయితే షేర్ చేసుకున్నారు. సో ఆ సాంగ్ గెటప్ కూడా మనకి ఆల్రెడీ రిలీజ్. సో దీంతో మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ ఇది పక్కన పెడితే మనకి ఇంకొక మూవీ హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు 3 days షూటింగ్ అయిపోతే మనకి పవన్ కళ్యాణ్ గారి పాట మొత్తం కంప్లీట్ అయిపోద్ది అని చెప్పి మనకి న్యూస్ అయితే వచ్చింది. బట్ దాని తర్వాత మనకి దీని మీద అప్డేట్ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే నిధి అగర్వాల్ గారు 3 daysలో మొత్తం షూటింగ్ అయిపోతుంది, మ్యాక్సిమం షూటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాం, ఇంకో 3 daysలో కంప్లీట్ అయిపోద్ది అని చెప్పారు. దానికి కొంతమంది యూనిట్లో సభ్యులు కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేది తెలుస్తుంది. ఈ మూవీ అయితే ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయిందని చెప్పి 1 month బ్యాక్ మనకి అనౌన్స్ చేసినప్పుడు కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్తో పాటు ఉండడం, వర్కింగ్ స్టిల్స్ అవి కూడా రిలీజ్ చేశారు. బట్ చూస్తున్నట్లయితే కీరవాణి గారు కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ రికార్డింగ్ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ చేస్తూ ఉన్నారు. 10 daysలో రిలీజ్ చేస్తామని చెప్పి కూడా మనకి 15 days అవుతుంది. అయినా కూడా ఇంతవరకు దాని మీద అప్డేట్ లేదు. దానికి సంక్రాంతికి కానీ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఆ సాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. లేదు, 2 occasion కూడా పోస్ట్ పోన్ అయితే సంక్రాంతికి సాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో దీని మీద కూడా ఒక క్లారిటీ లేదు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా 3 days షూటింగ్ చేయాల్సి ఉంది అని చెప్పేది తెలుస్తుంది. సో ఏంటంటే కరెక్ట్గా ఈ హరిహర వీరమల్లుకి ఇచ్చిన డేట్స్లోనే పొలిటికల్ కమిట్మెంట్స్ రావడం వల్ల ఆ డేట్లను క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మళ్ళీ డేట్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఓజీకి ఇచ్చిన డేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం పొలిటికల్ కాంబినేషన్స్ అయితే వర్కౌట్ అవుతున్నాయి. సో మేబీ అది యాదృచ్ఛికంగా కూడా అవ్వచ్చు. బట్ హరిహర వీరమల్లు అయితే డిలే అవుతూ వెళ్తుంది. ఇంకొక 3 days షూటింగ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుందని అయితే తెలుస్తుంది. సో 2 మూవీలు కూడా రెడీ అవుతున్నాయి, 2 కూడా ఫైనల్ పార్ట్లోకి వచ్చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి అయితే 2 కూడా కన్ఫర్మ్ చేసుకున్నాయి. సో చూద్దాం నెక్స్ట్ మనకి ఎలా ఉంటుందనేది. సో సాంగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది హరిహర వీరమల్లు నుంచి మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో. షూటింగ్ అప్డేట్ కూడా అప్పుడే రిలీజ్ చేస్తారనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు?
రికార్డులన్నీ బ్రేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ 2 మూవీలతో వస్తున్నారు. బట్ క్రేజ్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఓజీయే హరిహర వీరమల్లు కన్నా హై లెవెల్లో ఉంది.